మరి బెట్టింగ్ యాప్స్ గురించి మీరేమంటారు? బెట్టింగ్ యాప్స్ మీ ఒపీనియన్ ఏంటి? అంటే మేము కిల్ బెట్టింగ్ యాప్ అన్న ఏదైతే నడుస్తుందో ట్రెండ్ నడుస్తుంది, చాలా మంది దీన్ని పోరాటం చేశారు. మన రమాబాయి కానీ నాన్ వేషన్ కానీ, సో వాళ్ళు ఏదైతే పోరాటం చేసినా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఒక వీడియో కాల్ అన్న, మన వీసీ సజ్జన్ గారు, మన నాన్ వేషన్ ప్రపంచ యాత్రికుడు ఆటగాడు, తన ఒక వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ ని కిల్ చేయాలి సార్, మీరు సపోర్ట్ కావాలి సార్ అంటే తన ఒక ట్వీట్ చేశారు అన్నమాట. ఎక్స్ లో ట్వీట్ చేశాడు, బెట్టింగ్ యాప్స్ నిర్మించాలనగానే సూర్యాపేటలో ఉన్న ఎస్పీ కానీ డీజీపీ కానీ దానిపై చర్యలు తీసుకొని వైఎస్ఆర్ యాదవ్ పైన కానీ నా లోకల్ బాయ్ నాయన పైన కానీ ఎటువంటి కేసులు వేయడం జరిగింది. సో అవునని కాదన్నా, దీనివల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఈరోజు నిజంగా జరగడం జరిగిందన్న. చూడండి, బెట్టింగ్ వల్ల మెయిన్గా ఏదో పెద్ద పెద్ద జాబర్స్ నష్టపోవట్లేదు, మెయిన్గా యూత్ స్టూడెంట్స్ ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి బాగాలేక ఉండడం కానీ, స్కూల్ ఫీజు కట్టడం కానీ, కాలేజ్ ఫీజు కట్టడం కానీ, ఏదో రకంగా డబ్బు అవసరం ఉండి బెట్టింగ్ తీసుకుంటున్నా. ఫస్ట్ డే బెట్టింగ్లో డబ్బులు వస్తాయి, కానీ నెక్స్ట్ డే తర్వాత ఉన్న మొత్తం ముడుచుకుని వస్తుంది. సో ఆ రకంగా యూత్ మొత్తం నష్టపోతారు కాబట్టి, సో చాలా మంది యూత్ అయితే చాలా మంది చనిపోయారు, మెయిన్గా స్టూడెంట్స్ చాలా మంది చనిపోయారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప అనిపిస్తుంది. ఒక ఆయన ఉంటాడు, తన పేరు నాకు తెలియదు కానీ రోడ్ మీద వచ్చి డబ్బులు వెళ్తాడు, ఈ 2 నిమిషాలు సంపాదిస్తాడు డబ్బులు అని. ఈ రకంగా జరగడం వల్ల ప్రజలలో మంచి కానీ చెడు, వాటి పేరు నాకు సంబంధం లేదు. కానీ నాకు అనిపించే పాయింట్ ఏంటంటే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. ప్రజలని నువ్వు చూడండి, 10,000, 20,000, 30,000 మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా సో వాళ్ళ ఫేమ్ని కష్టపడే విధానం మధ్యలో బెట్టింగ్ ప్రమోట్ చేస్తుంటారు. ఎందుకు, ఏమవసరం అండి? మంది ఏమంటున్నారంటే పెద్ద పెద్ద స్టార్ హీరోసే పాన్ పరాక్లని, అదే పలుకులో కేసరి అని చెప్పేసి అలాంటివి ప్రమోట్ చేసినప్పుడు మేము ఇలాంటివి ప్రమోట్ చేయడంలో తప్పేంటి? చూడండి, అది కంపెనీ అండి. కంపెనీ అంటే దానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంటుంది ఆల్రెడీ, అవునని కాదన్న. సో వాళ్ళు ప్రతిదీ కూడా ఏదంటే గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటాయి వాళ్ళకి. సో గవర్నమెంట్ ఇచ్చి పర్మిషన్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదో పెద్ద అయినంత కాదు, అది బెట్టింగ్ యాప్ కాదు. సో దాని మీద ఆల్రెడీ ఆల్కహాల్ మీద చూసుకోండి, నన్ను తాగితే సిగరెట్ పైన దేనిపైన దీన్ని తాగితే చనిపోతారని వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు. ఓకే, అయినప్పుడు కూడా అదే నేనేమంటా, ఇది లీగల్, ఇది ఇల్లీగల్ అని కాదు, ఏదైనా కూడా తప్పే, ఏదైనా కూడా తప్పే. బెట్టింగ్ యాప్ అయినా తప్పే, అదైనా తప్ప, కానీ దానికి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. సో దీన్ని పర్మిషన్ తీసుకోలేదు ఎక్కడ. సో వీళ్ళు ఇదేంటో ఆన్లైన్ జరిగే బిజినెస్ ఇది. సో దీనివల్ల మెయిన్ గా యూత్ చెడిపోతారు కాబట్టి ఇది కూడా ఇది కూడా చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు అన్నమాట. దయచేసి ఎవరైతే బెట్టింగ్ ప్రమోట్ ఇస్తారో దయచేసి మానండి. ఇక్కడ నుంచి అయినా అరెస్ట్ చేసినా చేయకపోయినా ఒక భయం అయితే కలిగించారు, దానికైతే యాడ్సాప్ చెప్పొచ్చు నిజంగా. సో ఇప్పటి నుంచి బెట్టింగ్ ప్రమోట్ చేయాలని ప్రతి ఒక్కరు కూడా భయం కలగాలి. సో దీనివల్ల చాలా నష్టపోతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆగుతాయి అంటారు? అంటే నేనేం వాళ్ళకి గురి చేయమని నేను చెప్పట్లేదు, థర్డ్ డిగ్రీ చేయమని కూడా చెప్పట్లేదు. జస్ట్ వాళ్ళకి ఒక కౌంటర్ ఇవ్వండి, ఒక వార్నింగ్ ఇవ్వండి, చెప్పండి. సో బెట్టింగ్ మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఉంటుందన్న, నేను ఫేమస్ కావాలి, నేను కష్టపడాలి, నేను 10 మందిలో వాల్యూ రాని వాళ్ళు కష్టపడతారు. కానీ నేను ఫేమస్ వచ్చిన తర్వాత డబ్బుల కోసం వాళ్ళు బెట్టింగ్ ప్రమోట్ చేస్తారు. సో నిజంగా మీరు చూడు, నాన్ వేషన్ లక్షల కోట్లు వస్తాయి తన యూట్యూబర్లో. మీరు ఒక యూట్యూబర్ కాబట్టి మీకు తెలిసి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. సో ఎంత వచ్చినప్పుడు కూడా బెట్టింగ్ యాప్లకి ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కాలేదు కాబట్టి ఇన్స్టాగ్రామ్ అక్షయ్ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారంట. నేను వాళ్ళ పేరు నాకు తెలియదు అన్న, కానీ తప్పు ఎవరు చేసినా కూడా తప్పే అది. సో నిజంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, అంటే న్యాయపూర్వకమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంతే.